సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఏపీ వెళ్ళాలి కీడు తొలగాలి ఏపీ వెళ్ళాలి కీడు తొలగాలి ఏపీ వెళ్ళాలి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చాం, వ్యక్తిగతమైన మేనిఫెస్టో పెట్టాం. ఈ రోజు మరలా మనం వ్యక్తిగతమైన మేనిఫెస్టో కూడా పెట్టబోతున్నాం. అది రెండు పార్టీలతో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. రెండో పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో కూడా మరి ప్రకటించిన తర్వాత దాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన విధి విధానాలు మన మేనిఫెస్టో ఎలా ఉంటుందో కూడా మనం చెప్పి ప్రజలు మన వైపు మర్చుకునే విధంగా కూడా మనం రెండు పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మరి మార్పు రావాలి. ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఒక సైకో ఇంటికి పోవాలి. ఈ సైకో మరలా ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేకుండా, రాజకీయాల్లోకి రాకుండా, ఏ పదవి చేపట్టకుండా ఈ భోగిమంటలో శాశ్వత సమాధి కావాలని చెప్పి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు పార్టీల నాయకులు కలిసిమెలిసి ఈ రణక్షేత్రంలో యుద్ధరంగంలో అందరం కూడా ముందుకు సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి కూడా పిలుపునిస్తూ అందరికీ మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు.